UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. I really love your Gami movie అండి. I'm big fan of your movies. చాలా intense and honest emotions. Thank you. విశ్వక్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ యాక్చువల్లీ థర్డ్ క్వశ్చన్ మీది లేదు ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడే వచ్చా ఓ మీది ఫస్ట్ అయితే సేమ్ లుక్ లైక్ ఉన్నారు మీ లేక పోలిన మనిషి ఉన్నారు ఎవరు ఇందాక సారీ సార్ కన్ఫ్యూజన్ సో యాక్చువల్గా ఇందాక అడిగిన క్వశ్చన్కి అంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు చొక్కాలు చింపుకోను ఇలాంటివి నేను చేయను అని చెప్పాను అన్నారు. టు క్లారిఫై టు ద ఆడియన్స్ నేను క్వశ్చన్ అడుగుతున్నా, ప్రీవియస్ ఒక పెద్ద హీరో అదే స్టేట్మెంట్ ఇస్తే అవును. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. అది కలిపారు కానీ అసలు అది ఉద్దేశమే కాదు. ఆ ఉద్దేశంతో ఉన్నోండి నేను పుష్పకి అసలు నేను విష్ చేసింది కూడా ఆ రోజు మీరు చూస్తే స్పీచ్ ఎండింగ్లో కూడా విష్ చేస్తుండే. ఇట్ ఈస్ జస్ట్ అది రెండు కలిపి కనెక్షన్ పెట్టి దే మేడ్ మీమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ నాకు అసలు అట్లా మాట్లాడినట్టు కూడా తెలియదు, దానికి దీనికి కనెక్షన్ లేదు. బట్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ఇట్, క్లారిఫై చేసే ఛాన్స్ దొరికింది. మీరు యాక్చువల్లీ స్టోరీ టెల్లర్, సో మీకు కథలు రాయడము అండ్ డైరెక్షన్ మీకు ఉంది. ఈ రవితేజ గారిలో మీరు ఏ రకమైన స్టోరీ టెల్లర్ని చూసారు, ఎందుకు ఆయనకి ఛాన్స్ ఇచ్చారు అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సార్ నేను సినిమాలు తీసుడు నేను లాస్ట్ బెంచ్ నుండి పాస్ అయ్యేటోడు, అయితే ఆయన ఫస్ట్ బెంచ్ నుండి పాస్ అయ్యేటోడు. సో మంది అంటే స్కిల్ ఉంది, మన లాస్ట్ బెంచ్ స్కిల్ అంటే తన్నుకొచ్చేస్తాం ఎగ్జామ్. మనోడు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అనమాట. హీఈస్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ద క్రాఫ్ట్స్ హీ హ్యావ్ డన్. మీరు సినిమా చూసిన తర్వాత మీరు ఈరోజు ఒక పర్స్పెక్టివ్తో చూస్తున్నారు ఆ మనిషిని. 22nd రోజు మీరు చాలా చాలా పెద్ద చాలా లోపల నుండి చాలా రెస్పెక్ట్ వస్తుంది ఆయన మీద. చాలా చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు. చెప్పండి మేడం. సార్ మెకానిక్ రాకీ అని చెప్పేసి టైటిల్ పెట్టారు. సో మీరు కూడా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా మీకు మినిమం ఏదైనా కార్ రిపేర్ అయినప్పుడు కానీ ఎప్పుడైనా మినిమం అనేది మీకు తెలుసా మెకానిజం ఏదైనా? మీ కారు ఇప్పుడు డ్రైవ్ చేసుకెళ్ళినప్పుడు ఆగిపోయినప్పుడు ఇలా చేసుకోవడం కానీ ఎప్పుడేం చేశారు? టైర్ మార్చుకోవడం వచ్చు మేడం. టైర్ స్టెప్ని మార్చుకుంటాం కదా, టైర్ మార్చుకోవడం వచ్చు. కూలెంట్లో నీళ్ళు అయిపోతే పోసుకుంటుండే. నా ఫస్ట్ కార్ ఊకే గరం అవుతుండే, సో నేనే పోసుకుంటుండే కూలెంట్లో నీళ్ళు. విశ్వక్ గారు అన్న, మీ ఆన్ స్క్రీన్ టాలెంట్ తెలుసు, ఆఫ్ స్క్రీన్ సంకీనెస్ తెలుసు, అంటే ఎంత సంఖ్య ఉంటా ఎన్ని గుడ్ వే. మీనాక్షి గారిని అండ్ శ్రద్ధా శ్రీనాథ్ గారిని అడిగి తెలుసుకోవాలని ఉంది. ఆన్ స్క్రీన్ మైక్ వాళ్ళకి అని చెప్పొచ్చు కదా, అయిపోతుంది. శ్రద్ధా శ్రీనాథ్ గారు హియర్ మీరిద్దరు లైక్ మీనాక్షి గారు మీరు ఆన్ స్క్రీన్ విశ్వక్లో ఎంత సంకీనెస్ చూశారు, మెకానిక్ రాకీలో ఎంత సంకీనెస్ చూశారు ఆఫ్ స్క్రీన్? ఆఫ్ స్క్రీన్ లో అండ్ ఆన్ స్క్రీన్ ఏ డిఫరెన్స్ అని? ఆఫ్ స్క్రీన్ ఖచ్చితంగా వి ఆల్ నో, వి హావ్ సీన్ ఇట్. చాలా హీస్ జస్ట్ హిమ్సెల్ఫ్, హీస్ ద కాన్ఫిడెంట్ రౌడీ అలా కొంచెం. ఆన్ స్క్రీన్ అలా లేదు వీళ్ళ క్యారెక్టర్. హీస్ మెకానిక్ రాకీ, he's very different on screen. And in front of the camera వాళ్ళు చాలా responsible. He's like not is irresponsible in real life, కానీ he's very like dedicated during work time. Off time లో చాలా chill గా ఉన్నారు, మంచినే మాట్లాడుతున్నా. మీనాక్షి అది సేమ్ అండి. అది ఆన్ స్క్రీన్ అని ఇది ఈజ్ అ వెరీ సీరియస్ యాక్టర్. అంటే అతనికి ప్రొఫెషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ హీ టేక్స్ ఇట్ వెరీ సీరియస్లీ. కానీ ఆఫ్ స్క్రీన్లో హీ డజంట్ టేక్ లైఫ్ సీరియస్లీ as much. సో ఐ థింక్ దట్స్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఐ థింక్ వెన్ you're too serious in life, that becomes too monotonous, and he has a perfect balance of living life and also doing a perfect job. విశ్వకన్నా హియర్ జస్ట్ గెటింగ్ బ్యాక్ టు యూ సార్. ప్రొడ్యూసర్ గారు సార్, గోల్డ్ కాయిన్స్ మీరు ఇస్తున్నారా విశ్వకే ఇస్తున్నారా? ఆయన ఇస్తున్నారు సార్, నేను ఇవ్వట్లేదు. యా విశ్వక్ సార్ మొదటి నుంచి వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ మీరు ఏ ఏజ్లో ఎలా ఉన్నారో అలానే ఫిల్మ్స్లో కూడా ఉన్నారు. దెర్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. మేబీ అర్జున్ కళ్యాణంలో కొంచెం ఉండుండొచ్చేమో, మేబీ బికాస్ ఆఫ్ యువర్ లుక్స్. మీ ఇది ఇఫ్ యూ హ్యావ్ టు రియల్లీ డూ లాట్ ఆఫ్ మేక్ ఓవర్ లైక్ యూనో 50 kgs వరకు తగ్గాల్సి వచ్చేసేసి అటువంటి రోల్స్, ఛాలెంజింగ్ రోల్స్ వస్తాయి. బిలో 50 50 to 60 లో ఉంటుంది కదా జనరల్ గా. when you have to look really lean. నా బొక్కలే ఉంటాయి అనుకుంటా సార్ అంత బరువు. యా సో బేసికల్లీ ఏంటంటే చాలా చాలా కష్టమైన మేక్ ఓవర్ చేయాలంటే మీరు డెఫినెట్లీ ఇఫ్ క్యారెక్టర్ డిమాండ్స్ ఐ విల్. యా లైలాలో కొంచెం ఉంటుంది అలాగా, అంటే లిటిల్ బిట్ ఆఫ్ వెయిట్
లైలాలో there is a big transformation for female getup, so it will start very soon. And you will see very different Vishwak from this new year. రైట్ విశ్వకర్ అది మనోడు సగంలో ఉన్నాడు, అది అయిపోగొట్టుకొని వస్తా. అన్న మీ ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు లైక్ కార్ రిలేటెడ్గా యాక్సిడెంట్స్ గురించి ప్రతి సినిమాలో ముందు ఒక మెసేజ్ ఇస్తుంటారు, చాలా హార్ట్ ఫెల్ట్ మెసేజ్. సో మెకానిక్ రాకి సో కార్స్ బేస్ మీద ఉంది కాబట్టి సో మీరే అంటే మెకానిక్ రాకి నుంచి కార్స్ విధంగా కానీ మీరేం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మెసేజ్ అయితే ఏమి ఇవ్వట్లేము తమ్ముడు, సినిమాలో అయితే చాలా మెసేజ్ ఉంది, కావాలంటే తీసుకోవచ్చు, అది సపరేట్గా అయితే ఇస్తలేము.